నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు Balu.G ఇంగ్లీష్. మనం ప్రతిరోజు వింటుంటాం, నేను అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది, ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే అవసరం ఉంది, పలాని పని చేయాల్సిన అవసరం ఉంది. నెసెసిటీ అంటే అది చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మనకు ఒక మోడల్ వర్బ్ ఉంది. అదేంటంటే నీడ్ టు అనమాట. ఇది సెమీ మోడల్ వర్బ్. నీడ్ టు అంటే అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 అంటే పలాని పని చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు బీ ప్లస్ ప్లేస్ అంటే ఒక ప్రదేశంలో ఉండాల్సిన, ఇది ప్లేసెస్ గురించి, ఒక ప్రదేశంలో ఉండాల్సిన అవసరం ఉంది. నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 అంటే పలాని పని చేయాల్సిన అవసరం లేదు కానీ చేశారు. పలాని పని చేయాల్సిన అవసరం లేదు, మీరు అతనితో మాట్లాడాల్సిన పని లేదు కానీ మీరు మాట్లాడారు, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కానీ వెళ్ళారు అనే విధంగా నిందించడానికి మనం ఈ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి నీడెడ్ టు ప్లస్ V1. అది సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ టు ప్లస్ V1 అంటే చేయాల్సిన అవసరం ఉండెను, అది నువ్వు చేయాలి కానీ నువ్వు చేయలేదు అని చెప్పడానికి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. అదేవిధంగా మనందరికీ బాధ్యతలు ఉన్నాయి, మనందరికీ కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. మన డ్యూటీస్, మన బాధ్యతలు మనం ఖచ్చితంగా పలానా చేయాలి అని చెప్పడానికి ఇంకొక మోడల్ వర్బ్ ఆట్ టు అనేది. ఆట్ టు అంటే బాధ్యతగా ఒక పని చేయాలి. బాధ్యత అంటే ఇక్కడ డ్యూటీ, ఆబ్లిగేషన్, ఇది మా కర్తవ్యం అన్నమాట. వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. మన ఎల్డర్స్ను మనం రెస్పెక్ట్ చేయాలి. వి ఆట్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. మనం ట్రాఫిక్ రూల్స్, ఇది మన బాధ్యత. ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం, పెద్దలను రెస్పెక్ట్ చేయడం అనేది మన బాధ్యత. సో మన బాధ్యత, మన డ్యూటీలు చెప్పడానికి మనం ఆట్ టు అనేది యూజ్ చేస్తాం అనమాట, ఇంగ్లీష్ మోడల్ వర్బ్. సో ఆట్ టు కూడా ఆట్ టు ప్లస్ V1, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు ప్లస్ V1 తీసుకుంటే పలాని పని బాధ్యతగా చేయాలి, పలాని పని నేను చెయ్యాలి అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు ప్లస్ V1, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం పలాని పని చేయడం అని చెప్పడానికి మనం ఆట్ టు అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకొకటి సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు బీ ప్లస్ ప్లేస్. ఒక ప్రదేశంలో ఉండటం ఇది నా బాధ్యత, ఒక ప్రదేశంలో ఉండటం నా బాధ్యత, ఆ ప్రదేశంలో ఉండటం అతని బాధ్యత. బీయింగ్ ఎ టీచర్, హీ ఆట్ టు బీ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో ఉండడం టీచర్ బాధ్యత. ఓకే, సో ఆ విధంగా ఒక ప్రదేశంలో ఉండడం ఒక బాధ్యత అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు బీ ప్లస్ ప్లేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆట్ టు హ్యావ్ ప్లస్ V3, పలాని పని చేసి ఉండాల్సింది. ఐ ఆట్ టు హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హిమ్, అతనికి నేను ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది కానీ ఇన్ఫార్మ్ చేయలేదు. అంటే పలాని పని చేసి ఉండాల్సింది కానీ చెయ్యలేదు అని చెప్పడానికి మనం ఆట్ టు అనేది యూజ్ చేస్తాం. సో దిస్ బోత్ ఆర్ నీడ్ టు, ఆట్ టు, యూజ్డ్ టు, డేర్ టు. ఈ 4 ఆర్ సెమీ మోడల్ వర్బ్స్. డేర్ టు, యూజ్డ్ టు we already discussed and now we have need to, ought to. ఈ రెండింటిని మనం క్లియర్గా ఏ విధంగా మనం యూజ్ చేయాలో ఈ యూజ్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ లెట్స్ గో టు నీడ్ టు. తెలుగులో నీడ్ టు మీనింగ్ ఏంటంటే అవసరం ఉంది, అవసరం ఉంది. దీన్ని నెసెసిటీ అని కూడా అంటాం అనమాట. నెసెసిటీ అంటే అవసరం ఉంది, అది పలాని పని చెయ్యాలి అనేది. సో మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ అంటే ఐ వి యు, హీ షీ, దే. ఇటు తర్వాత తీసుకుందాం. ఓకే, ప్లస్ నీడ్ టు ప్లస్ V1 అంటే ఏం తీసుకుందాం? ఐ నీడ్ టు గో దేర్. ఐ నీడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాల్సిన పని ఉంది. ఐ నీడ్ టు గో దేర్. గో అంటే V1 ఇక్కడ. ఐ నీడ్ టు సింగ్ ఎ సాంగ్, నేను ఒక పాట పాడాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు గివ్ ఎ స్పీచ్. ఐ నీడ్ టు గివ్ ఎ మోటివేషనల్ స్పీచ్, ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఐ నీడ్ టు కండక్ట్ ఏ మీటింగ్, ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ దెమ్, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు ఆస్క్ దెమ్, వాళ్ళను అడగాల్సిన పని ఉంది. ఐ నీడ్ టు గైడ్ దెమ్, వాళ్ళను గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 ఇక్కడ మనం మార్చేయచ్చు అనమాట. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ పని వర్బ్ V1 ఫామ్ యూజ్ చేస్తే సరిపోతుంది. వీ నీడ్ టు గో దేర్, మనము అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు గో టు ప్రిన్సిపల్స్ ఛాంబర్, వీ నీడ్ టు గో టు ఆఫీస్, వీ నీడ్ టు గో టు డిఓ ఆఫీస్కు పోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు గో, నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. హీ షీ ఇట్ వస్తే నీడ్స్ టు అని వస్తుంది అన్నమాట. హీ నీడ్స్ టు గో దేర్, అతను అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు గో టు ఎంఆర్ఓ ఆఫీస్, అతని ఎంఆర్ఓ ఆఫీస్కు పోవాల్సిన అవసరం ఉంది. గీత నీడ్స్ టు కమ్ హియర్, గీత ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు కమ్ టు ఆఫీస్, ఆమె ఆఫీస్కు రావాల్సిన పని ఉంది. సో పలాని పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు, హీ షీ ఇట్ అయితే నీడ్స్ వస్తుంది, ఎస్ వస్తుంది. రిమైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ గెట్ నీడ్ టు. సో ఐ నీడ్ టు గివ్ ఎ స్పీచ్, we need to give a speech, you need to give a speech, he needs to give a speech, she needs to give a speech, they need to give a speech. దే వచ్చిందంటే నీడే వస్తుంది. హీ షీకి వస్తే నీడ్స్, దే వస్తే నీడే. దే నీడ్ టు గివ్ స్పీచ్. సో ఈ విధంగా వాళ్ళు స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్లో ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనము నీడ్ టు సబ్జెక్ట్ యూజ్ చేసి సబ్జెక్ట్ తర్వాత నీడ్ టు ప్లస్ V1 అనేది యూజ్ చేస్తే మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని చెప్పడానికి మనం ఆ పని V1 ఫామ్ యూజ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ యూజ్. నెక్స్ట్ యూజ్ సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు బీ ప్లస్ ప్లేస్. ఇక్కడ ప్లేస్ అనేది మెన్షన్ చేస్తున్నాం. సో అగైన్ ఐ వి యు, దే, హీ షీ, it also you can use here. So plus need to be, so I need to be at, నేను ఒక పలాని ప్రదేశంలో పలాని స్థలంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బీ అట్ హోమ్ టుడే, నేను ఈరోజు ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. మేబీ దెర్ ఈజ్ some important work at home, so I cannot come to school. I need to be at home today. I need to be at home, నేను ఇంటి దగ్గర. ఇక్కడ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో మనం ఏదైనా రాయొచ్చు. ఐ నీడ్ టు బీ అట్ స్కూల్ అట్ 8 o'clock టుడే. ప్రతిరోజు 8:30కి వెళ్తున్నా, ఈరోజు 8 o'clockకే నేను స్కూల్ దగ్గర ఉండాలి. ఐ నీడ్ టు బీ అట్ స్కూల్. ఐ నీడ్ టు బీ అట్ ఆఫీస్ బిఫోర్ 10 o'clock. 10 గంటల ముందే నేను ఆఫీస్ దగ్గర ఉండాలి. అంటే ఇక్కడ ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి. I need to be at function hall. I need to be at function hall at 10 o'clock. 10 గంటలకు నేను ఫంక్షన్ హాల్ దగ్గర ఉండాలి. I need to be at park. I need to be at మార్కెట్, నేను మార్కెట్ దగ్గర ఉండాలి. ఐ నీడ్ టు బీ అట్ హాస్పిటల్ దగ్గర ఉండాలి. ఐ నీడ్ టు బీ అట్ డిఓ ఆఫీస్, నేను డిఓ ఆఫీస్ దగ్గర ఉండాలి. సో పలాని ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు బీ ప్లస్ ప్లేస్. ఈ ప్లేస్లో మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో ఆ ప్లేస్ చెప్తే సరిపోతుంది. ఆ ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బీ అట్ హోమ్. We need to be at school. We need to be at school. School దగ్గర ఉండాలి. We need to be at school at 8 o'clock. Today Independence Day. So we have to be at school at 8 o'clock. 8 గంటలకే మనం స్కూల్ దగ్గర ఉండాలి. They need to be at school. అంటే children need to be at school at 8 o'clock. 8 o'clock పిల్లలు స్కూల్ దగ్గర ఉండాలి. He వచ్చిందంటే he she it వచ్చిందంటే నీడ్స్ టు బీ.
ఓకే, హీ షీ ఇట్ వచ్చిందంటే హీ నీడ్స్ టు బీ అట్ స్కూల్ అట్ 7 o'clock. Pune, scavenger needs to be at school at 7 o'clock. ఇండిపెండెన్స్ డే కాబట్టి 8 o'clock పిల్లలు టీచర్స్ అందరూ వస్తారు కాబట్టి స్కావెంజర్ 7 o'clock వచ్చేసి మొత్తం క్లీన్ చేయడం ఇదే చేస్తుంది కాబట్టి స్కావెంజర్ నీడ్స్ టు బీ అట్ స్కూల్ అట్ 8 o'clock. అతను 7 o'clockకే స్కూల్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు బీ, ఆయా నీడ్స్ టు బీ అట్ స్కూల్ అట్ 7:30. ఆయా 7:30కే స్కూల్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు బీ దేర్, ఇది అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. దిస్ బోర్డ్ నీడ్స్ టు బీ దేర్, ఈ బోర్డు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, అక్కడ ఉంటే అందరికి కనిపిస్తుంది. దిస్ క్లాక్ నీడ్స్ టు బీ దేర్, ఈ క్లాక్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, అక్కడ ఉంటే అందరికి కనిపిస్తుంది. దిస్ క్లాక్ నీడ్స్ టు బీ దేర్, నీడ్స్ టు బీ ఆన్ ద వాల్, needs to be in the office, needs to be in the office, needs to be in the staff room. A clock needs to be in the staff room. ఒక స్టాఫ్ రూమ్లో ఒక క్లాక్ ఉండాల్సిన అవసరం ఉంది. A mirror needs to be in the washroom, వాష్రూమ్లో ఒక మిర్రర్ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా పలాని వస్తువు పలాని ప్లేస్లో ఉండాలి అని చెప్పడానికి ఇట్ ప్లేస్లో ఆ వస్తువు చెప్తాము. నీడ్స్ టు బి పలాని ప్లేస్, ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో. సో పలాని వ్యక్తి ఆ ప్లేస్లో ఉండాలి. హీ నీడ్స్ టు బీ దేర్, ఐ నీడ్ టు బీ హియర్, అతను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రిన్సిపల్ నీడ్స్ టు బీ ఇన్ ద ప్రేయర్, ప్రిన్సిపల్ ప్రేయర్లో ఉండాల్సిన అవసరం ఉంది. సో పలాని ప్రదేశంలో పలాని ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మనం నీడ్ టు బీ ప్లస్ ప్లేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ రూల్, సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3, చేయాల్సిన అవసరం లేదు కానీ చేశావు, పలాని పని చేయాల్సిన పని లేదు కానీ నువ్వు చేసినావు అని చెప్పడానికి అగైన్ వీ హ్యావ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ షీ తీసుకున్నాం. నీడ్ నాట్ హ్యావ్, ఐ నీడ్ నాట్ హ్యావ్, మీట్, met, ఐ నీడ్ నాట్ హ్యావ్ met him, with ఈ ఫామ్, మీట్, met, ఐ నీడ్ నాట్ హ్యావ్ met them, వాళ్ళను నేను కలవాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ హ్యావ్ మెట్ దెమ్, నేను కలవాల్సిన అవసరం లేదు కానీ కలిశాను. ఐ నీడ్ నాట్ హ్యావ్ మెట్ దెమ్, నేను వాళ్ళను కలిసి ఉండాల్సింది కాదు, కలవకుండా ఉండాల్సింది. ఐ నీడ్ నాట్ హ్యావ్ మెట్ దెమ్. వీ నీడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్, మనం వాళ్ళను అడగకుండా ఉండాల్సింది, మనం అనవసరంగా అడిగినాం అనేది. నీడ్ నాట్ అంటే అనవసరంగా అడిగాము, అనవసరంగా వాళ్ళని కలిసాము. మనం వాళ్ళని కలవకుండా ఉండాల్సింది, మనం వాళ్ళను అడగకుండా ఉండాల్సింది. యూ నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్ దెమ్, నీవు వాళ్ళకు చెప్పకుండా ఉండాల్సింది, చెప్పని అవసరం లేదు. యూ నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్ దెమ్, వాళ్ళకు నువ్వు చెప్పకుండా ఉండాల్సింది కానీ చెప్పేసినావు. వాళ్ళని అడగకుండా ఉండాల్సింది కానీ అడిగేసినావు. వాళ్ళని కలవకుండా ఉండాల్సింది కానీ కలిసినావు. యూ నీడ్ నాట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హిమ్, నువ్వు అతనికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇన్ఫార్మ్ చేసేసినావు. అంటే పలాని పని అవసరం లేదు కానీ నువ్వు చేసేసినావు అని చెప్పడానికి దిస్ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఆ పని ఏదైతే మనం చేయకూడదు అనుకుంటామో ఆ పనిని ఇక్కడ V3 ఫామ్లో రాయాలి. యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్, నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు కానీ పోయినావు. యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. యూ నీడ్ నాట్ హ్యావ్ రిటర్న్ అగైన్, యూ నీడ్ నాట్ హ్యావ్ రిటర్న్, నువ్వు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, అవసరం లేకుండా ఉన్నది కానీ మళ్ళీ నువ్వు రాసినావు. నువ్వు రాయకుండా ఉండాల్సింది, రాయని అవసరం లేదు అని చెప్పడానికి. పలాని పని చేయాల్సిన అవసరం లేదు కానీ చేసావు అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యాడ్ చేస్తాం ఇక్కడ. యూ నీడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు. యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హియర్, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్. యూ నీడ్ నాట్ హ్యావ్ అప్లైడ్ ఫర్ కోచింగ్, యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు కోచింగ్, నువ్వు కోచింగ్ పోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి, పలాని పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి మనం need not have plus V3 అనేది యూజ్ చేస్తాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ టు ప్లస్ V1.
పలాని పని చేయాల్సి ఉండెను, ఇక్కడ ఉంది కాదు ఉండెను అంటే పాస్ట్ టెన్స్లో అనమాట, కానీ చేయలేదు. అవి తీసుకుంటే ఐవి యు దే హీ షీ తీసుకుంటే నీడెడ్ ఐ నీడెడ్ టు అటెండ్ ద సెమినార్. ఐ నీడెడ్ టు అటెండ్ ద సెమినార్ అటెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ నీడెడ్ టు అటెండ్ ద సెమినార్ అంటే అవసరం ఉండేను. మేబీ లాస్ట్ వీక్ నేను అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ అటెండ్ కాలేదు. ఐ నీడెడ్ టు అటెండ్ ద సెమినార్ అవసరం ఉండెను కానీ నేను అటెండ్ కాలేదు అనే సిచ్యువేషన్లో నేను పలాని పని చేయాల్సి ఉండెను కానీ నేను చేయలేదు. వి నీడెడ్ టు కమ్ ఎర్లీ మనం తొందరగా రావాల్సి ఉండేను కానీ రాలేదు. వి నీడెడ్ టు కమ్ ఎర్లీ. యూ నీడెడ్ టు ఆస్క్ హిమ్ నువ్వు అతన్ని అడగాల్సి ఉండేను కానీ నువ్వు అడగలేదు. యూ నీడెడ్ టు ఆస్క్ హిమ్. దే నీడెడ్ టు కమ్ ఫర్ స్టడీ వాళ్ళు స్టడీకి రావాల్సిన అవసరం ఉండేను కానీ రాలేదు. దే నీడెడ్ టు కమ్ ఫర్ స్టడీ వాళ్ళు స్టడీకి రావాల్సిన అవసరం ఉండేను కానీ రాలేదు. హీ నీడెడ్ టు ఆస్క్ మీ అతను అడగాల్సిన అవసరం ఉంది కానీ అతను అడగలేదు. షీ నీడెడ్ టు బ్రింగ్ ఆమె తీసుకురావాల్సిన అవసరం ఉంది. షీ నీడెడ్ టు బ్రింగ్ సర్టిఫికేట్స్ ఆమె సర్టిఫికేట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ ఆమె తీసుకురాలేదు. సో పలాని వర్క్ పలాని పని చేయాల్సి ఉండేను కానీ చేయలేదు అనే సిచ్యువేషన్లలో నీడెడ్ టు ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద బేసికలీ 4 యూజెస్ దట్ వీ హ్యావ్ అండ్ వీటికి నెగిటివ్, పాజిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. That later we'll discuss in the spoken English classes. So these are the basic grammatical items that are interlinked with needed to అవసరం ఉంది అని చేయడానికి సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 పలాని పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఈ ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు బీ ప్లస్ ప్లేస్ పలాని ప్రదేశంలో పలాని స్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఈ ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 పలాని పని చేయాల్సిన అవసరం లేదు కానీ చేసావు అని చెప్పడానికి ఈ ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ టు ప్లస్ V1 పలాని పని చేయాల్సిన అవసరం ఉండేను కానీ నువ్వు చేయలేదు అని చెప్పడానికి ఈ ఫార్ములా. దెన్ నెక్స్ట్ లెట్స్ గో టు ought to అంటే బాధ్యతగా చేయాలి, ఒక పని బాధ్యతగా చేయాలి అని చెప్పడానికి మనం ought to అంటే అది మన డ్యూటీ, దట్ ఈస్ అవర్ ఆబ్లిగేషన్, అది మన కర్తవ్యం అని చెప్పడానికి ought to అనేది యూజ్ చేస్తాం. సో వీ హ్యావ్ ద సబ్జెక్ట్స్ IVU, he, she. So for all these we use ought to. I ought to clean my surroundings. I ought to clean my surroundings. I ought to clean my surroundings. నా సరౌండింగ్స్ క్లీన్ చేయడం నా బాధ్యత. క్లీన్ చేయడం, సరౌండింగ్స్ చుట్టుపక్కల క్లీన్గా ఉంచుకోవడం ఇది నా బాధ్యత. వి ought to క్లీన్ అవర్ సరౌండింగ్స్. ఐ అంటే మై వస్తుంది, వి అంటే అవర్ వస్తుంది. వి ought to క్లీన్ అవర్ సరౌండింగ్స్. మన సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవడం మన కర్తవ్యం. యూ ought to క్లీన్ యువర్ సరౌండింగ్స్. నీ చుట్టుపక్కల పరిసరాలు క్లీన్ చేసుకోవడం నీ బాధ్యత. దే ought to క్లీన్ దేర్ సరౌండింగ్స్. వాళ్ళ సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత. హీ ought to క్లీన్ హిస్ సరౌండింగ్స్. అతని సరౌండింగ్స్ క్లీన్ చేయడం అతని బాధ్యత. షీ ought to క్లీన్ హర్ సరౌండింగ్స్. ఆమె సరౌండింగ్స్ క్లీన్ చేయడం ఆమె బాధ్యత. సో దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అవర్ డ్యూటీ. సో ఇన్ దట్ వే వీ కెన్ సే I ought to follow traffic rules. I ought to speak English. I ought to learn English. English నేర్చుకోవడం నా బాధ్యత. As I am going to get a good profession, good job, I need to learn. I need to learn English. I ought to learn English. I ought to speak in English. ఇంగ్లీష్లో మాట్లాడడం నా బాధ్యత. I ought to respect my teachers. నా టీచర్స్ను గౌరవించడం నా బాధ్యత. We ought to respect our teachers. You ought to respect your teachers. They ought to respect their parents.
He ought to respect his parents, his brothers, his near and dear ones. She ought to respect elders. We ought to respect old age people. We ought to respect poor people. బీదవారిని రెస్పెక్ట్ చేయడం మన బాధ్యత, వాళ్ళకి హెల్ప్ చేయడం మన బాధ్యత, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం మన బాధ్యత, ఇంగ్లీష్ నేర్చుకోవడం మన బాధ్యత, హోంవర్క్ చేయడం మన బాధ్యత. వీ ఆట్ టు డూ హోంవర్క్ డైలీ. ప్రతిరోజు మనం హోంవర్క్ చేయడం మన బాధ్యత. వీ ఆట్ టు బిహేవ్ ఇన్ ఏ డిసిప్లిన్ వేలో బిహేవ్ చేయడం అది మన బాధ్యత. వీ ఆట్ టు స్పీక్ పొలైట్లీ. మనం పొలైట్గా మర్యాదగా మాట్లాడడం మన బాధ్యత. సో పలాని పని చేయడం మన బాధ్యత అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు బీ ప్లస్ ప్లేస్. హియర్ ఆల్సో సబ్జెక్ట్స్ I, we, you, they, he, she తీసుకుంటే I ought to be at home. I ought to be at home. నేను ఇంటి దగ్గర ఉండడం నా బాధ్యత. బీయింగ్ ఎ టీచర్ I ought to be at classroom, in the classroom. నేను క్లాస్ రూమ్లో ఉండడం నా బాధ్యత. టీచర్గా క్లాస్ రూమ్లో ఉండడం నా బాధ్యత. బీయింగ్ ఎ టీచర్ I ought to be in the classroom. Being a headmaster, he ought to be in the office. హెచ్ఎంగా ఉండటం వల్ల అతను ఆఫీస్లో ఉండడం అతని బాధ్యత. We being Indians, we ought to fight for injustice. మనం ఇంజస్టిస్ను ఫైట్ చేయడం మన బాధ్యత. We ought to fight against injustice. అంటే ఇంజస్టిస్కి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి. దే ought to be at home. దే ought to be at school. వాళ్ళు స్కూల్ దగ్గర ఉండడం వాళ్ళ బాధ్యత. He ought to be at field. పొలం దగ్గర ఉండడం అతని బాధ్యత. బీయింగ్ ఏ ఫార్మర్ ought to be at his field. అతని పొలం దగ్గర ఉండడం అతని డ్యూటీ. పోలీస్ ought to be at సర్కిల్. సో రోడ్ సర్కిల్ దగ్గర ఉండడం పోలీస్ బాధ్యత. షీ ought to be at home. ఆమె ఇంటి దగ్గర ఉండడం ఆమె బాధ్యత. బీయింగ్ ఏ మదర్, షీ ought to be at home. షీ ought to be at స్కూల్ దగ్గర ఉండడం ఆమె బాధ్యత. సో పలాని ప్లేస్లో ఉండడం అది పలాని వ్యక్తి బాధ్యత అని చెప్పడానికి మనం ఈ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. హెచ్ఎం ought to be in the ప్రేయర్లో హెచ్ఎం సార్ ఉండడం అతని బాధ్యత. అది హెచ్ఎం సార్ ought to be in the prayer. సో ప్రేయర్లో హెచ్ఎం ఉండడం అది అతని బాధ్యత. సో పలాని ప్లేస్లో ఉండడం పలాని వ్యక్తి బాధ్యత అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ ought to be ప్లస్ ప్లేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ప్లస్ ought to have ప్లస్ V3. అంటే చేసి ఉండాల్సింది, పలాని పని చేసి ఉండాల్సింది కానీ చేయలేదు, చేయాల్సిన అవసరం ఉంది కానీ చేయలేదు, చేసి ఉండాల్సింది కానీ చేయలేదు అని చెప్పడానికి I, we, you, they, he, she. ought to have. I ought to have V3. informed, asked, met. I ought to have informed him. నేను అతనికి ఇన్ఫార్మ్ చేయాల్సింది. I ought to have informed him. క్లాస్ రూమ్లో ఉన్నారు, ఏదో జరిగింది, పిల్లలు ఏదో కొట్లాడుకుంటూ ఉన్నారు, బాల్ ఏదో ఇసిరేసుకుంటున్నారు, విండో పెయిన్ పగిలిపోయింది. ఆ బాల్ విండో పెయిన్ తగులుకొని ఆ విండో గ్లాస్ పగిలిపోయింది. మీరు బీయింగ్ ఏ క్లాస్ టీచర్ మీ డ్యూటీ ఏంటి? వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు కన్సర్న్డ్ ప్యూన్ ఆర్ కన్సర్న్డ్ హెచ్ఎం ఆర్ కన్సర్న్డ్ హెడ్. సో దట్ if peon means he may go and inform to HM sir or something like that. We must have informed to somebody that it's so and so it broken like that. Inform చేయలేదు. సో I ought to have informed someone. ఎవరికో ఒకరికి నేను ఇన్ఫార్మ్ చేసింటే సరిపోయింది. I ought to have informed హెడ్ మాస్టర్ సార్కి ఇన్ఫార్మ్ చేసింటే సరిపోయింది. I ought to have met him. నేను అతన్ని కలిసింటే సరిపోయిండేది. I ought to have asked him. నేను అతన్ని అడిగి ఉండాల్సింది. I ought to have told him. నేను అతనికి చెప్పిండాల్సింది కానీ చెప్పలేదు.
I ought to have gone there. Go, went, gone. I ought to have gone there. నేను అక్కడికి వెళ్ళిండాల్సింది. అక్కడ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళిండాల్సింది. I ought to have gone to the function. I ought to have met him. నేను అతన్ని కలిసి ఉండాల్సింది, కానీ కలవలేదు. కలిసి ఉండాల్సింది. ought to have informed. ought to have asked. నేను అతన్ని అడిగి ఉండాల్సింది. I ought to have clarified my doubt. నా డౌట్ క్లారిఫై చేసుకొని ఉండాల్సింది, కానీ క్లారిఫై చేసుకోలేదు. we ought to have gone there. మనం అక్కడికి పోయి ఉండాల్సింది. we ought to have. they ought to have played. వాళ్ళు ఆడిండాల్సింది, కానీ వాళ్ళు ఆడలేదు. he ought to have come here. అతను ఇక్కడికి వచ్చిండాల్సింది. she ought to have sung. she ought to have sung on the stage. ఆమె స్టేజ్ మీద పాట పాడిండాల్సింది. she ought to have sung a song on the stage. ఆమె స్టేజ్ మీద పాట పాడిండాల్సింది. సో పలాని పని చేసిండాల్సింది, కానీ చెయ్యలేదు అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ought to have ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం. పలాని ప్లేస్లో ఉండాలి, ఇది వాళ్ళ బాధ్యత ఉండటం అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ought to be ప్లస్ ప్లేస్ అనేది యూజ్ చేస్తాం. ఇది పలాని పని చేయడం నా బాధ్యత అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ought to ప్లస్ V1 అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము ought to, need to అనేటి మన మోడల్ యాజ్ అ సెమీ మోడల్ వర్బ్స్గా వీటిని మనం మెయిన్ వర్బ్స్గా యూజ్ చేయొచ్చు అండ్ హెల్పింగ్ వర్బ్స్గా కూడా యూజ్ చేయొచ్చు. వెరాస్ మోడల్ వర్బ్స్ను మనం ఓన్లీ ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్గా మాత్రమే యూజ్ చేస్తాం, మెయిన్ వర్బ్స్గా యూజ్ చేయలేం. సో మెయిన్ వర్బ్ లేకుండా ఈ మోడల్ వర్బ్స్ను మెయిన్ వర్బ్ లాగా ఏవి సెంటెన్స్ చేయలేం. బట్ ది సెమీ మోడల్ వర్బ్స్ను మాత్రం మెయిన్ వర్బ్స్గా యూజ్ చేయొచ్చు, ఆక్సిలరీ వర్బ్స్గా అదే హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడల్ వర్బ్స్ అండ్ సెమీ మోడల్ వర్బ్స్. సో సెమీ మోడల్ వర్బ్స్ వీ హ్యావ్ డేర్ టు, యూజ్డ్ టు, నీడ్ టు, ought to. ఈ 4 అనేది సెమీ మోడల్ వర్బ్స్. వీటిని మెయిన్ వర్బ్స్గా యూజ్ చేయొచ్చు, ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ చేయొచ్చు. కానీ మోడల్ వర్బ్స్ని మాత్రం ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్గా మాత్రమే యూజ్ చేస్తాం, కానీ మెయిన్ వర్బ్గా యూజ్ చేయలేము. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ఆల్ సెమీ మోడల్ వర్బ్స్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద వర్బ్స్ ఇన్ ద సెన్స్ primary auxiliary verbs, be forms, do forms, have forms. Be forms, once again I am repeating, be forms is, am, are present tense, was, were past tense, be, been, being. Be in the future we use, been in perfect tenses we use, being in continuous tenses we use. And then do forms, do, does, did. Do forms we use as the main verbs and auxiliary verbs that we discussed already. And then have, has, had. These are the have forms. And coming to modal verbs, will, would, shall, should, can, could, may, might and must. 9 are there. And then coming to semi-modal verbs, we have dare to, used to, need to, ought to. These are the 13 are there, modal and semi-modals. So these are the all basic auxiliary verbs, and we need to concentrate more on action words. We do a lot of actions from rising to going to bed. So many activities we do. So these activities are nothing but action words we call. The verbs, the works that we do, that actions we do, that are called action words or verbs. These verbs we have to learn more and more. The more we learn, the more our English will be enhanced. So to get more confidence and to get fluency in English, try to learn at least 2000 words. And recently in YouTube I have seen one IAS officer, just he learned 2000 words, and he was purely from Telugu medium background. He learned 2000 verbs, and with the 2000 verbs he started learning all the grammar and all, and he got the top rank in IAS. So it's nothing is impossible. If you think it's a possible, everything is possible. If you think it is a impossible, everything is impossible for you. So learning English is not a difficult task. It is a far easier than Telugu. Telugu only more difficult. But English, if you know this, all the be forms, do forms, have forms, modal verbs, semi-modal verbs, these are the things we are going to use in all the ways. And along with this, main verbs. And all remaining parts of speeches, they will be added. For adding this, that, all those things, it plays not that much important role, but verbs plays very important. So try to learn more and more verbs and try to speak in your own way.
థ్యాంక్ యూ.